అయితే ఈరోజు నేను ఏం చేయదలుచుకున్నానంటే, దేవుని బిడ్డలంగా పరిస్థితులు మనకి అననుకూలంగా ఉన్నప్పుడు కూడా హౌ వీ క్యాన్ బీ పీస్ఫుల్ అండ్ జాయ్ఫుల్, ఎప్పుడు మనం సంతోషంగా సమాధానంతో ఉండగలుగుతాం. ఇది మనకున్నటువంటి ప్రశ్న. దానికి ఈరోజు మనం బైబిల్లోంచి జవాబు వెతకడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, బైబిల్లో మనకి 3 రకాలైనటువంటి రచనలు ఉన్నాయి. ఒకటి జరిగినటువంటి విషయాల్ని ఉన్నదన్నట్లుగా మనకి ఇచ్చింది, దాని చరిత్ర అంటారు. రెండోది ఏంటంటే పరిశుద్ధాత్మని ప్రేరణలో మనకి ఇచ్చినటువంటి బోధ, టీచింగ్, దాన్ని చదివి జీవితంలో పాటించడం. ఈ రెండు కొంతమందికి ఇష్టం ఉండదు, కానీ మూడోది బాగా ఇష్టం ఉంటుంది. ఏంటదనంటే గుండె లోతుల్లోంచి పెళ్ళుబికినటువంటి అనుభూతులు. అది బాధ అవ్వచ్చు, సంతోషం అవ్వచ్చు, కోపం అవ్వచ్చు, ఆవేశం అవ్వచ్చు, అపరాధ భావం అవ్వచ్చు, దుఃఖం అవ్వచ్చు, నిరాశ అవ్వచ్చు, నిరీక్షణ అవ్వచ్చు. ఏదైనప్పుడు కూడా ఒక పద్య రూపంలో మనకిచ్చింది. దాన్నే మనం కీర్తనలు అంటాం. చాలా కీర్తనలు ఉన్నాయి బైబిల్లో. మనకి 150 మాత్రమే ఇచ్చారు. యూదులకి చాలా కీర్తనలు ఉన్నాయి. ఈ 150 నెహెమ్యా, ఎజ్రా వాళ్ళు ఇవి ఉంటే బాగుంటుందని నిర్ణయించి ఇచ్చారు. ఈ 150 కీర్తనలు ఒక వరుసలో మనకి ఇచ్చారు. మీరు కొంచెం గమనించినట్లయితే చాలా సులభతరంగా అర్థమైపోద్ది. మీరు ఒకవేళ ఉన్న పొరపాటున బైబిల్ తెచ్చుకుంటే 42వ కీర్తన ఒకసారి తీయండి. 42 తీస్తే 42వ కీర్తన మీరేం చదవద్దు, నేను తీయమన్నది ఎందుకంటే చూడటానికి అంతే, చూపిస్తానికి అంతే, ఒక వరుస చూపిస్తాను అంతే. 42వ కీర్తన 42వ కీర్తన పైన ఏముందో చూడండి, ద్వితీయ స్కందం అని అంతే. ఓకే, రైట్. 73వ కీర్తన తీయండి. 73 మీద తృతీయ స్కందము అని ఉంటుంది. ఓకే, 90వ కీర్తన తీయండి. 90వ కీర్తన మీద చతుర్థి స్కందం అని ఉంటుంది. 107వ కీర్తన తీయండి. పంచమ స్కందం అని ఉంటుంది. రైట్. ఇప్పుడు మీకు అర్థమైపోయింది కీర్తనలు 5 భాగాలుగా మనకి ఇచ్చారని. ఈ 5 భాగాలుగా ఎందుకు పెట్టారు అని అంటే, మోషే గారు 5 పుస్తకాలు రాశారు. ఈ 5 పుస్తకాలకి అనుగుణంగా ఈ 5 భాగాలు ఉంటాయి. మొదటి 41 కీర్తనలు ఆరంభాలు. దేనికైనా సరే, నిరీక్షణకు కానీ నిరాశకు కానీ దేనికైనా ఆరంభం గురించి ఉన్నటువంటి కీర్తన ఉంటే అది ఇందుట్లో ఉంటుంది అన్నమాట. రెండోది ఇశ్రాయేలీల యొక్క చరిత్ర ఆరంభం, 2వ భాగం నిర్గమాకాండం. 3వది లేవీకాండం, యాజక ధర్మానికి ఆరంభం, అది 3వ భాగం. 4వది సంఖ్యాకాండం, ఇశ్రాయేలీలు ఇతరులతో ఉండేటువంటి సంబంధాలు. ఇక 5వది చాలా పెద్దది అన్నట్లకంటే అది ద్వితీయోపదేశకాండం, అంటే దేవుణ్ణి మరొకసారి జ్ఞాపకం చేసుకోవటం, మరొకసారి ఇచ్చినటువంటి హెచ్చరికలు. ఇవి 150 కీర్తనలు. కీర్తనలు చాలామందికి ఇష్టం ఉంటాయి. కీర్తనలు వేరువేరు గుంపులు చేశారు. ఉదాహరణకి మెస్సియానిక్ సామ్స్ అంటారు, అంటే యేసుప్రభు వారి గురించి ఉన్నటువంటి కీర్తనలు. కొన్ని ఉంటాయి పశ్చాత్తాప కీర్తనలు, దుఃఖంలో ఉన్నప్పుడు, నిరాశలో ఉన్నప్పుడు పాడినటువంటి పాటలు. చాలామంది భక్తులు ఏం చెప్తారంటే, కీర్తనలన్నిటిలో అతి ఎక్కువ మక్కువ కలిగినటువంటి కీర్తనలు పశ్చాత్తాప కీర్తనలు. అంటే అపరాధ భావం ఉన్నప్పుడు, తప్పు చేసినప్పుడు, భయం వేసినప్పుడు పాడేటువంటి పాటలు. అందుట్లో 2 కీర్తనలు చాలా పేరున్నాయి. మార్టిన్ లూథర్ ఏమంటాడంటే, ఈ 2 కీర్తనలు పౌలు యొక్క సిద్ధాంతానికి పునాది అన్నాడు. అది 32వ కీర్తన, 51వ కీర్తన. ఈ 2 కీర్తనలో అగస్టీన్ అనేటువంటి ఆయన, నాకు 32వ కీర్తన అంటే చాలా ఇష్టం అని, ఆయన ఎక్కడైతే పడుకుంటాడో ఎదురుగా గోడకి 32వ కీర్తన రాసుకొని పెట్టుకున్నాడంట. ఎందుకనంటే పొద్దున్నే లేవగా నా కీర్తన చదివితే ఆ రోజంతా గడపడానికి నాకు నిరీక్షణ దొరుకుద్ది. రాత్రి పడుకునే ముందు అది చదివితే ఆ రోజంతా చేసిన పొరపాటును బట్టి నాకున్నటువంటి గిలి పోవడానికి అది మార్గం అవుతుంది అని అన్నాడు. బాగుంది. ఈ 32వ కీర్తనని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. 32వ కీర్తన మీరు ఒకవేళ తీస్తే దానికి 11 వచనాలు ఉంటాయి. అయితే నేను మంచోడిని, 11 వచనాలు మీతో కలిసి ధ్యానం చేయను, 5 చేస్తాను. అది నేను చేసేటువంటి పని. 5 వచనాలు ఈ రాత్రికి మనం ధ్యానం చేసుకుందాం.
ఈ 5 వచనాలతో మన జీవితం ఏంటో డయాగ్నాసిస్ చేద్దాం. అంటే మన జీవితం ఎలాంటి పరిస్థితిలో ఉన్నదో, మనకున్న జబ్బులు ఏంటో దీంట్లోంచి బయటకు వచ్చేస్తాయి అనమాట. ఈ 5 వచనాలు దాటి ఒట్టు నేను పక్కకి వెళ్ళను. దీంట్లో ఉన్నటువంటి ప్రతి మాట నేను ధ్యానం చేస్తా, ప్రతి మాటను మీకు అర్థవంతంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తా. అయితే కీర్తనలు ఎప్పుడు బాగా అనిపిస్తాయి అంటే నేపథ్యం తెలిస్తే. నేపథ్యం అంటే కాంటెక్స్ట్, సందర్భం, ఎప్పుడు పాడారు, ఎవరు పాడారు, ఎందుకు పాడారు. 32వ కీర్తన పైన దావీదు రాశాడనే విషయం మనకు అర్థమైపోతుంది. దావీదు రాశాడు. ఎప్పుడు రాశాడు ఈ కీర్తన, ఎందుకు రాశాడు, కాస్త చరిత్ర చెప్తాను వినండి. దావీదు రాజై 13-14 సంవత్సరాలు అయింది. దావీదుకి 53-54 సంవత్సరాలు ఉంటాయి. అప్పటికి తన చుట్టూ ఉన్నటువంటి శత్రువులందరినీ చంపేశాడు దావీదు. చంపేసి బాగున్నాడు. ఆ విధంగా చేసిన తర్వాత రాజులు అప్పటి కాలంలో ఏం చేసేవాళ్ళు అంటే సంవత్సరంలో 4-5 నెలలు వాళ్ళ రాజ్యపు పొలిమేరలు చెక్ చేయడానికి వెళ్ళేవాళ్ళు. ఎవరన్నా శత్రువులు లోనికి వస్తుంటే వాళ్ళతో యుద్ధం ప్రకటించి వాళ్ళని బయటికి పంపించేయడం జరిగేది. ఇది వాళ్ళు చేసేటువంటి పని. అయితే దావీదు వెళ్ళ యుద్ధానికి పనులను పంపించాడు. మీరు వెళ్ళండ్రా, నేను ఇంట్లోనే ఉంటాను, మనకి పెద్ద శత్రువులు ఎవరు లేరు కదా అన్నట్లు ఒక విధమైనటువంటి గర్వం, ఒక విధమైన పని తప్పించుకునేటువంటి గుణం ఉన్నది. గుర్తుపెట్టుకోండి, మనం చెయ్యాల్సింది చేయట్లేదంటే ఖచ్చితంగా చేయకూడదు ఏదో చేస్తున్నామని అర్థం. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. చెయ్యకూడదు చెయ్యటం తప్పు అనేది కాదు మెయిన్, చేయాల్సింది చేయకపోవడం అనేది సమస్య. అసలు ఈ తలనొప్పి ఎందుకు వచ్చిందంటే మనం చేయాల్సిన పని చేయలేదు కాబట్టి. దావీదుకు వచ్చిన తతంగం అదే. ఆయన సాయంత్రం బజ్జీలు ఎక్కువ తిని ఉంటాడు, పొట్ట బరువెక్కింది, మేడ మీద తిరుగుతూ ఉన్నాడు. ఎవరో ఒక అమ్మాయి అంత దూరంలో స్నానం చేస్తుంది. ఆ అమ్మాయి పెద్ద, పైన ఆమెకు కప్పు కూడా సరిగ్గా లేదు. సో పైనుంచి చూశాడు. మొదటి చూపుతో మనోడు కొంచెం జాగ్రత్త పడి పక్క వచ్చేసినట్లయితే బాగుండేది. అలాగే చూస్తూ ఉన్నాడు. మనోడు కుర్రోడేం కాదు, 53-54 ఏళ్ళు. పూర్వకాలపు లెక్కల్లో ఇంకో సంవత్సరంలో రిటైర్ అయిపోవాలి. అది పరిస్థితి. అంటే మీకు చాలా క్లారిటీ కోసమని చెప్తా ఉన్నాను. అలాంటి పరిస్థితుల్లో మనోడు చూసి మనోడు కిందకు వచ్చి ఆ అమ్మాయిని పిలిపించుకున్నాడు. పిలిపించుకొని ఆ అమ్మాయిని పాడు చేశాడు. పచ్చిగా చెప్పాలంటే ఆ అమ్మాయిని రేప్ చేశాడు. చీర చింపేయలేదు, జాకెట్ చింపేయలేదు, కానీ ఆమె గుండె చింపేశాడు. ఎలాగా అని అంటే ఆమె ఒక మామూలు మనిషి, రాజుగారు అడిగితే చచ్చినట్టు పడి ఉండాలి. ఆమెకి మనసుకి ఇష్టం ఉందా లేదా తెలియదు, ఆమె హృదయానికి ఇష్టం ఉందా లేదా తెలియదు. ఒక బానిసలాగా పడుంది. మనోడు ఒక పశువులాగా వ్యవహరించాడు. ఇది జరిగింది. అయిపోయిన తర్వాత స్నానం చేసుకొని ఇంటికి వెళ్ళిపోవని అన్నాడు. ఇది ఆయన అన్నటువంటి మాట. స్పష్టంగా బైబిల్లో ఈ మాటలు రాశారు. ఎందుకన్నాడు ఆ మాట, స్నానం చేసి వెళ్ళిపో అనేసి? ఇంటికి వెళ్ళి స్నానం చేయకూడదా? 3 ఇళ్ళు అవతలే కదా ఉంది. దాని వెనకాల ఒక అంతరార్థం ఉంది. యూదుల యొక్క పరిభాషలో స్నానం చేయటం అంటే దోషాన్ని కడిగేసుకోవటం. కాబట్టి నువ్వు ఇప్పుడు నాతో కలిసి ఒక దోషం చేసావు, కాబట్టి కడిగేసుకొని వెళ్ళిపోతే పోద్ది. నువ్వు స్నానం చేసే, నువ్వు వదిలేస్తే నేను కూడా స్నానం చేస్తాను, అయిపోద్ది. కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే స్నానం చేయటం అనేది చేసిన తప్పుని కడిగేసుకోవటం అన్నట్లు అనుకుంటాం. మనలో చాలామంది ఆ జాతికి చెందిన వాళ్ళం. ఏ జాతికి చెందిన వాళ్ళం? తప్పులు చేసి కడిగేసుకొని వెళ్ళిపోయేటువంటి వాళ్ళు. మనం కడుక్కోవటాలు రకరకాలుగా ఉంటాయి. అందుట్లో ఒకటేంటనంటే చూడకూడని వీడియోలు చూస్తే, చూడకూడని వెబ్సైట్లలోకి వెళ్తే, సెట్టింగుల్లోకి వెళ్ళి హిస్టరీని డిలీట్ చేసి బయటకు వచ్చేస్తామే, అది స్నానం చేయటం అంటే. ఎవరితో అయితే చాట్ చేయకూడదో వాళ్ళతో చాట్ చేసి ప్రతి చాటింగ్ తర్వాత డిలీట్ నొక్కుతామే, అది స్నానం చేయటం అంటే. మనం చేసినటువంటి తప్పు ఎవరికి కనబడినట్లు వ్యవహరిస్తామే, అది డిలీట్ నొక్కినట్లు. గుర్తుపెట్టుకోండి, సిస్టమ్స్లో డిలీట్ నొక్కటం పెద్ద విషయం కాదు, కానీ హృదయంలో డిలీట్ అవుతుందా, అది ప్రశ్న. ఇక్కడ కూర్చున్నటువంటి మనందరికీ కూడా ఆ అనుభవం ఉన్నది, మనందరికీ ఉన్నది. ఈ జబ్బు మనందరికీ ఉన్నది. ఈ జబ్బులోంచి ఎలా బయటకు వస్తాం? సరే, దావీదు అలా చేసి ఊరుకున్నాడు. ఎవ్వరికీ తెలియదు అన్నట్లు సింహాసనం మీద కూర్చున్నాడు. ఆయన రాజ టీవీని ప్రదర్శిస్తున్నాడు బయటికి, ఎవరికీ తెలియదు. 3 నెలల తర్వాత అమ్మాయి వచ్చింది. ఎందుకు వచ్చావు అని అంటే, నాకు గర్భం వచ్చింది అన్నది. మీ ఆయన ఏడి? సార్, ఆయన యుద్ధానికి వెళ్ళి చాలా కాలం అయిపోయింది. దావీదుకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ అబ్బాయిని పిలిపించి, వెళ్ళరా
మీ ఆవిడ దగ్గరికి వెళ్ళు అన్నాడు. ఆయన ఇంటెన్షన్ ఏంటి? ఈయన కనుక వాళ్ళ ఆవిడ దగ్గరికి వెళ్తే తోసేద్దాం అనేసి. ఎంత క్లియర్ కట్ ప్లానో చూడండి. దావీదు ఆ అబ్బాయిని వాళ్ళ ఆవిడ దగ్గర పంపిస్తే కొట్టేయచ్చు అనుకున్నాడు. కానీ వాడు అన్నటువంటి మాట, దావీదు మనిషి అయితే ఊరేసుకొని చచ్చిపోవాలి. ఏమన్నాడంటే, నా దేశ ప్రజలు యుద్ధం చేస్తుంటే మా ఆవిడ దగ్గరికి వెళ్ళి పరుకోవడానికి నీకు ఎలా కనబడుతున్నాను అన్నాడు. మొగుడు, సొంత భార్య దగ్గరికి వెళ్ళి పడుకోవడానికి ఆలోచించాడు. దావీదు పక్కింటోడు భార్య దగ్గరికి వెళ్ళి పడుకున్నాడు. ఎంత ఘోరం ఆలోచించండి. మరి మామూలుడా దావీదు? 106 కీర్తనలు రాశాడు మనకు తెలిసి. దేవుని యొక్క హృదయానుసారుడు అనేటువంటి టైటిల్ ఉంది. కాబట్టి మనకి ఎన్ని పాటలు వచ్చు, క్వైర్లో ఉన్నామా, పాస్టరమ్మా, ఈ నాకు ఇష్యూ కాదు. నీ లైఫ్ ఎలా ఉంది అనేది, అది చాలా ప్రాముఖ్యమైనది. దావీదు అలాగా లొంగట్లేదని కుర్రోడికి పెగ్గు మీద పెగ్గు మందు ఎక్కించాడు. మందు బాగా ఎక్కిన తర్వాత భార్య దగ్గరికి వెళ్తాడేమో అని. మందు కొట్టినోడు భార్య దగ్గరికి వెళ్ళనన్నాడు. నేను వెళ్ళను, ఇది పద్ధతి కాదు, ఇది రైట్ కాదు. దావీదు చీవి నెత్తున్నవాడైతే చచ్చిపోవాలి అప్పుడు, కానీ చావలా. అలాగే ఉన్నాడు. వాడికి ఓ చిట్టి ఇచ్చి పంపించేసి చంపేసి ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాడంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఓ పెద్ద ప్రజానాయకుడిగా ప్రకటించుకున్నాడు. బాగుంది, పరిస్థితి బాగానే ఉంది. కొన్ని రోజులైన తర్వాత ఒక ఆయన వచ్చాడు, రాజుగారు మీతో చిన్న మాటలు మాట్లాడాలని. ఏంటన్నాడు? ఈ మధ్యన ఒక వాట్సాప్ గ్రూప్ ఒకటి స్టార్ట్ అయింది, ఆ గ్రూప్లో నేను కూడా ఉన్నాను. ఆయన మొదలుపెట్టిన పద్ధతి. మరి మా గ్రూప్లో ఒక ఆయన చిన్న వీడియో క్లిప్పింగ్ పంపించాడు, అది మీకు చూపించాలనిపిస్తుంది, చూపించమంటారా అని అన్నాడు. సరేదా కూర్చో అని అన్నాడు. సో దావీదుతో అన్నాడు, ఒక వాట్సాప్ గ్రూప్ ఉందండి అని అంటే, సరే వీడియో చూపించన్నాడు. చూశాడు. ఒక 3 సెకండ్లు అయ్యేటప్పటికి దావీదికి టెన్షన్ స్టార్ట్ అయింది. ఏయ్ ఎవడు తీశాడు రా వీడియో అని అంటే, కొంచెం చూడండి సార్ అన్నాడు. 5-6 సెకండ్లు అయ్యేటప్పటికి వీడికి చెమట పట్టేసింది దావీదికి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏంటయ్యా ఇది, ఎవరు తీశారు, ఎవరు పెట్టారు, నా బెడ్రూమ్లో ఎవరు పెట్టారు కెమెరా, ఎవరు పంపించారు ఈ వీడియో? సార్ దేవుడు పంపించాడు ఈ వీడియో. ఎందుకు పంపించాడు దేవుడు? ఏం లేదు, మీకు ఒకసారి చూపిమన్నాడు. మీరు ఒప్పుకుంటే కనుక రేపటి నుంచి ట్రోలింగ్ స్టార్ట్ అవుద్ది. అది విషయం, ఓకేనా? దావీదికి ఏం చేయాలో అర్థం కాక కాళ్ళ మీద పడిపోయాడు. కాళ్ళ మీద ఎందుకు పడ్డాడు? పాపం చేశాననే భయంతోనా, అపరాధ భావంతోనా? అస్సలు కాదు. తనకున్న భయం, నా పరువు ఏమైపోద్ది అని. నేను చేసిన తప్పుకి తనలో పశ్చాత్తాపం రాలా, అప్పుడు భయం వేసింది. అందుకే మనిషి కాళ్ళ మీద పడ్డాడు. ఎప్పుడైనా మనిషి కాళ్ళ మీద పడ్డామంటే అది పశ్చాత్తాపం కాదు, భయం, ఉద్రేకం. అందుకనే నాతాన్ అనే ప్రవక్త ఎవరైతే వచ్చాడు, నా కాళ్ళ మీద పడితే ఏమవుద్ది, దేవుణ్ణి అడుగు అని అంటే, ఆ నేపథ్యంలో ఆయన రాసిన కీర్తనే 51వ కీర్తన. 51వ కీర్తన పైన చిన్న అక్షరాలతో ఉంటుంది. దావీదు బెత్షెబా దగ్గరికి వెళ్ళిన తర్వాత నాతాను తన దగ్గరికి వచ్చి మాట్లాడినప్పుడు రాసినటువంటి కీర్తన. ఆ కీర్తనలో ఆయన, నేను తప్పు చేశాను, నేను దుర్మార్గుణ్ణి, దుష్టుణ్ణి, మొత్తానికి పరిశుద్ధాత్ముడు పనిచేయడం మొదలుపెట్టాడు, ఒప్పుకున్నాడు. ఆ పరిస్థితిలో ఒక వచనం చదువుతాను చూడండి. 51వ కీర్తన 13వ వచనం. అప్పుడు అతిక్రమము చేయవారికి నీ త్రోవలను బోధించెదను, పాపులను నీ తట్టు తిరుగుదురు. దేవుడితో ఒక నిబంధన ఏర్పరచుకున్నాడు. నువ్వు గనక నా అతిక్రమములు తుడిచేస్తే, నువ్వు గనక నాకున్న అపరాధ భావాన్ని తీసేస్తే, నువ్వు కనుక నా జీవితాన్ని సెటరేట్ చేస్తే, నేను నోరు మూసుకోను. ప్రజలందరికీ ఇది బోధిస్తాను, ఐ విల్ టీచ్ దెమ్, నేను బోధిస్తాను అని చెప్పాడు. దేవుడు క్షమించాడనేటువంటి ఆ నిరీక్షణ తనకు కలిగింది, ఆ నిశ్చయత తనకు వచ్చింది. అది వచ్చిన 2-3 వారాలకో లేకపోతే బహుశా 4 రోజులకో 32వ కీర్తన రాశాడు. ఇది 32వ కీర్తన యొక్క బ్యాక్గ్రౌండ్. సార్ 51 తర్వాత 32 రాస్తే 32 ముందు ఎందుకు ఉంది, 51 తర్వాత ఎందుకు ఉంది? ఇది మీకు వచ్చిన ప్రశ్న. పశ్చాత్తాపం నుంచి బయటకు వచ్చినప్పుడు కలిగినటువంటి నిరీక్షణ గురించి తొలిగా రాసిన కీర్తన కాబట్టి మొదటి భాగానికి వచ్చింది. పశ్చాత్తాపం గురించి చాలా కీర్తనలు ఉన్నాయి కాబట్టి 51లో అది ఉంది. అది టైం వారీగా రాసింది కాదు,
సబ్జెక్ట్ వారీగా రాసింది. అది నేపథ్యం 32వ కీర్తన. ఇప్పుడు మనం 32వ కీర్తనకు వద్దాం. 51కి 32వ కీర్తనకు ఉన్నటువంటి చిన్న కంపారిజన్. 51వ కీర్తన భయంతో రాశాడు, 32వ కీర్తన భరోసాతో రాశాడు. 51వ కీర్తన నిరాశలో ఉండి రాశాడు, 32వ కీర్తన నిరీక్షణతో రాశాడు. 51వ కీర్తన కన్ఫెషనల్గా రాశాడు, 32వ కీర్తన సెలబ్రేషన్తో రాశాడు. కాబట్టి 32వ కీర్తన తాను ఒక భయంకరమైన ప్రయాణం నుంచి బయటకు వచ్చిన తర్వాత సంతోషంతో రాసినటువంటి పాట. దీనికి 11 వచనాలు. మొదటి 5 వచనాలు మనం ధ్యానం చేద్దాం. ఈ కీర్తనకి మనకైతే దైవ ధ్యానం అని ఉంటుంది పైన తెలుగు బైబిల్లో. ఇంగ్లీష్ బైబిల్ ఎవరైనా తెస్తే కనుక దాని మీద మస్కిల్ అనే మాట ఉంటుంది. మస్కిల్ అంటే ఏంటంటే బోధను ఒక పాట రూపంలో పెడితే దాన్ని మస్కిల్ అంటారు. అంటే బోధ, క్లియర్ కట్ టీచింగ్, దానికి ఇంకా జత చేసేది ఏమీ లేదు బోధ. పూర్వకాలంలో బోధలన్నీ కూడా పాట రూపంలో ఉండేవి. ఎందుకంటే ప్రజల దగ్గర పుస్తకాలు ఉండే కావు, ప్రజలకి చదువు రాదు. కాబట్టి పాట గనక వాళ్ళకి వినిపిస్తే అది గుర్తుంటుంది. సమ్మక్క సారక్క తెలంగాణలో ఉంటారే, వాళ్ళ గురించి చరిత్ర పుస్తకాలు ఏమి లేవు, కానీ మనుషులకి ఎలా తెలుస్తుంది అంటే వాళ్ళ గురించి పాడే పాట. ఆ పాట వింటే సమ్మక్క సారక్క చరిత్ర తెలిసిపోద్ది. అలాగే మనకి తెలుగులో జానపద గేయాలు ఉన్నాయి. ఈ జానపద గేయాలు ప్రాథమికంగా ఎందుకు రాశారంటే హితబోధ, నీతి బోధ, ఒక సూక్తి మనకి ఇవ్వడానికి. అత్త లేని కోడలు ఉత్తమురాలు, కోడలు లేని అత్త గుణవంతురాలు. అత్త కోడల మధ్యన ఉండేటువంటి వైరం దాంట్లో జొప్పించడం జరిగిందనమాట. ఇది జానపద గేయం. తెలంగాణలో ఇప్పటికీ జానపద గేయాలు రాయటం అనేది ఉంది. ఈ మధ్యన వచ్చినటువంటి ఒక గేయం, చాలామంది దాన్ని చెడ్డగా ఆలోచిస్తారు, కానీ ఆ పాట జాగ్రత్తగా వింటే ఒక అమ్మాయి ప్రేమగా తండ్రి ఇంట్లో పెరిగి అన్నలతో గోరుముద్దలు తిప్పించుకొని ఇప్పుడు భర్త దగ్గరికి వెళ్ళేప్పుడు తనకుండేటువంటి ఆశయాలు, తనకుండేటువంటి ఆందోళన, వీటన్నిటిని జొప్పించి ఒక ప్రైవేట్ సాంగ్ వచ్చింది, బుల్లెట్ బండి. మీరు చాలామంది నుండి ఉంటారు. ఓకే, రైట్. అంటే నేను ఎందుకని చెప్తున్నానంటే బయట ప్రపంచంలో మస్కిల్ అంటే ఏంటో మీకు తెలియాలని. బోధ అనేది పాట రూపంలో ఉంటే ఎలా ఉంటుందని. 32వ కీర్తన అలాంటి కీర్తన. ఈ కీర్తనలో 5 వచనాలు ధ్యానం చేస్తాం. 5 వచనాల్లో 2 వచనాలు ఎక్కువసేపు ధ్యానం చేస్తాను, తర్వాత 3 వచనాలు క్విక్గా అయిపోతాయి. ఆ 2 వచనాలు చాలాసార్లు చదువుతాను నేను, కాబట్టి మీరు వినండి. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ధన్యుడు అనే మాట తెలుగు బైబిల్లో చివర ఉంటుంది, హిబ్రూ బైబిల్లో కానీ ఇంగ్లీష్లో కానీ ముందు ఉంటుంది. బ్లెస్సెడ్ అని మొదలవుతుంది. అంటే ఒకవేళ మీలో ఎవరినైనా కరోనాతో చచ్చిపోయే పరిస్థితికి వచ్చి బతికి ఉన్న వాళ్ళని స్టేజ్ మీదకి వచ్చి సాక్ష్యం చెప్పమంటే మీ సాక్ష్యం చెప్పే విధానం ఎలా ఉంటుంది? దేవుని యొక్క అత్యంత కృప నన్ను ఈరోజు సజీవ లెక్కలో దేవుడు ఉంచాడు, నేను చాలా సంతోషిస్తున్నాను ఇక్కడికి వచ్చి అని మాట చెప్పి, ఒకవేళ మీరే ఆడవాళ్ళైతే నెక్స్ట్ సెంటెన్స్ విపరీతంగా ఏడుస్తారు. ఇప్పుడు బాగా సంతోషంగా ఉన్నామన్నా ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ఆ ఏడుపు ఎందుకు వస్తుందంటే కరోనా వచ్చినప్పుడు మీకు కలిగిన అనుభవాలు అప్పుడు గుర్తొస్తాయి. ఆ రోజు తింటే రుచి తెలియలేదు, గాలి పీలిస్తే వాసన తెలియలేదు, దుఃఖం వస్తుంది. అప్పుడు దుఃఖం వస్తుంది. దావీదు సేమ్ టు సేమ్ ఈ కీర్తన అలా రాశాడు, నేను ధన్యుణ్ణి అని రాసి దాంట్లో పదాలు ఉపయోగిస్తాడు, చాలా ఇమోషనల్, ఉద్రేకపూరితమైనటువంటి పదాలు ఉపయోగించాడు. నేను అలాంటి దరిద్ర స్థితికి వెళ్ళిపోయాను, దేవుడు అక్కడి నుంచి తీసుకొచ్చాడు. ఈ మొదటి 2 వచనాల్లో తాను ఎందుకు ఆ దరిద్ర స్థితికి వెళ్ళాడో 4 పదాలు ఉపయోగించాడు, 4 words. అవేంటో మీకు చెప్తాను. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, మొదటిది అతిక్రమం. రెండోది తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు, రెండోది పాపం. మూడోది యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, మూడోది దోషం. నాలుగోది ఆత్మలో కపటము లేనివాడు, కపటం. ఈ 4 words ఉపయోగించాడు. నా లైఫ్లో ఈ దరిద్ర స్థితికి రావడానికి ఈ 4 విషయాలు కారణం అని చెప్తున్నాడు. అతిక్రమం, పాపం, దోషం, కపటం.
4 పదాలు. ఈ 4 పదాలు అసలు ఎందుకు ఉపయోగించాడు? ఈ 4 పదాలకి అర్థం ఏంటి? సార్ ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందా అని అడగొచ్చు. ఈ 4 పదాలు డిస్క్రైబ్ చేస్తున్నప్పుడు మీ జీవితం అలాంటిదేమో ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకనంటే కరోనా వచ్చినప్పుడు 2 రకాలైనటువంటి పరిస్థితులు ఉండే. ఒకటి ఏంటంటే కరోనా వచ్చిన మరుక్షణమే మనలో సిమ్టమ్స్ వచ్చేసాయి. బాగుండేది, సిమ్టమ్స్ వస్తే మంచిది. అంటే జ్వరం ఎక్కువ రావటం, రుచి తెలియకపోవటం, గాలి పీల్చుకోవటం కష్టం అయిపోవటం, ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవటం, వీటన్నిటితో వీడికి కరోనా వచ్చింది అని తెలుస్తుంది. అయితే ఏలూరు అల్లూరు సీతారామరాజు ఆశ్రమ్ హాస్పిటల్లో ఒక డాక్టర్ గారు కరోనా వచ్చినటువంటి సెకండ్ ఫేజ్లో ఆ రోజు 11 మంది పేషెంట్స్ని ఆయన ట్రీట్ చేశాడు. 10 గంటలకు డ్యూటీ వదిలి వెళ్ళాడు ఇంటికి. 11:15కి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి రూమ్లోకి వెళ్ళి చూస్తే అతను చచ్చిపోయి ఉన్నాడు. ఎందుకు చచ్చిపోయాడు, ఎలా చచ్చిపోయాడు? అతని పేరు రమేష్. ఎలా చచ్చిపోయాడు పెద్ద ప్రశ్న. ఆయన మీద పోస్ట్ మార్టం కేసు చేస్తే తెలిసింది ఏంటంటే అతనికి కోవిడ్ వచ్చిందని. మరి ఎందుకు తెలియలేదు? ఎందుకనంటే కోవిడ్లో ఇంకోటి ఉంది, అసిమ్టమాటిక్ అంటారు. అంటే సిమ్టమ్స్ ఉండవు, సడన్గా చచ్చిపోతాడు అంతే, తక్కువని చచ్చిపోతాడు. మనలో కొంతమంది సిమ్టమ్స్ పోయాయి, చచ్చిపోయాయి. కాబట్టి నేను వివరిస్తున్నప్పుడు అవి గుచ్చుకుంటాయి మీకు, అవి లాన్ నుంచి పొడుచుకొస్తాయి. అది నా ఇంటెన్షన్. కాబట్టి ఇది నేను మాట్లాడుతున్నప్పుడు మీరు హర్ట్ అయితే ప్రైజ్ ద లార్డ్, నా ఇంటెన్షన్ అది. మీకు బాధ కలిగితే వెరీ గుడ్, నా పని ముగిసిందని అర్థం. సో నా స్టార్టింగ్ అక్కడ ఉంటుంది. కాబట్టి అతిక్రమం అనే మాటకి అర్థం ఏంటనంటే ఒక గీత గీసి దాని మీద ఒక కట్టె పాతి దానికి ఒక బోర్డు తగిలించి ఈ గీత దాటొద్దు అని పెడితే, కింద గీత గీశారు, దాని మీద కట్టి పెట్టారు, దానికి ఒక బోర్డు తగిలిచ్చారు, ఈ గీత దాటొద్దు అని బోర్డు మీద రాశారు. నేను దాన్ని చదువుతాను, ఈ గీత దాటొద్దు, కింద గీత చూస్తాను, కట్టెని తీసి అవతలకి ఇసిరేసి దాటుతాను. దాన్ని అతిక్రమం అంటారు. మీకు అర్థమైంది కదా క్లియర్గా? అంటే దాటకూడదు అనే విషయం నాకు తెలుసు, నేను చదివాను, నేను చూశాను, దాన్ని పీకి అవతల పడేసి దాటితే దాన్ని అతిక్రమము అంటారు. అతిక్రమం అమాయకం కాదు. అతిక్రమం నీకు తెలుసు నువ్వు చేయకూడదని, అయినప్పటికీ నువ్వు చేసావు. కానీ చాలామంది ప్రార్థన చేసేటప్పుడు భక్తిపరులు ప్రార్థన చేస్తారు. భక్తిపరుల ప్రార్థన ఎలా ఉంటుందనంటే అంటే నాటకీయంగా ప్రార్థన చేయడం అన్నమాట. ప్రభు నేను తెలుసో తెలియకో కొన్ని తొక్కేం కాదు, తెలుసో తెలియక చేసిన పాపాలు అంటానికి మళ్ళీ దానికి ఒక స్టోనా, నేను తెలుసో తెలియకో చేశానని. సిగ్గు లేదా నీకు ఆ మాట అంటానికి? సిగ్గు. నువ్వు తెలియకుండా చేసావా? ఒకసారి ఆలోచించు. నీ గుండె మీద చేసుకొని నీ మనస్సాక్షిని ఒకసారి చూసి అడుగు, నువ్వు చేసిన తప్పు నీకు అది తప్పని తెలీదా? ఒకవేళ కనుక నువ్వు అలా తప్పించుకుంటే నిన్ను ఇంకెవడు బాగు చేయగలడా? ఎవడు బాగు చేయలేడు. నిద్రపోయేవాడిని ఎవడని లేపొచ్చు, కానీ నటించేవాడిని ఎవడు లేపలేడు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. కాబట్టి నువ్వు అలా డ్రామా ప్రేయర్ చేస్తే అటు దేవుడు ఏమనుకోడు, అర్థమైందా? నీకేమి బాగురాదు. చాలా జాగ్రత్తగా వినండి. చాలామంది అలాంటి ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఎలా అంటే నాకు తెలుసో తెలియకో తప్పు చేశానని. కాదు, నీకు తెలిసే చేసావు. అతిక్రమము అంటే చెయ్యకూడదు అని తెలుసు, అయినప్పటికీ చేశావు. దావీదు ఏమన్నాడంటే నాకు తెలుసు పరాయి భర్త యొక్క భార్య దగ్గరికి నేను వెళ్ళకూడదు, నాకు తెలుసు, నేను వెళ్ళాను. ఆయన అక్కడ స్టార్ట్ చేస్తున్నాడు దావీదు. తన జీవితంలో పరివర్తన వచ్చింది అని అనటానికి ఒక ఖచ్చితమైనటువంటి రుజువు ఏంటనంటే తాను చేసినటువంటి తప్పుని ఉన్నదన్నట్లుగా ఒప్పుకుంటున్నాడు. దాన్ని మసిపూసి మారాడిగా చేయట్లేదు. నేను తప్పు చేశాను, నేను అతిక్రమించాను, గీత దాటాను, నాకు తెలుసు అది దాటకూడదని, ఐ నో ఇట్ బట్ ఐ క్రాస్డ్ ఇట్, అయినప్పటికీ నేను క్రాస్ చేశాను. ఇది అతిక్రమము అన్నదానికి అర్థం. రెండో పదం ఆయన ఉపయోగించింది ఏంటి? పాపం. మరి పాపం అంటే ఏంటి? అతిక్రమం అంటే గీత దాటతం. అయితే పాపము అని అంటే గీత దగ్గరికి వెళ్ళకపోవటం. నువ్వు అక్కడ దాకా వెళ్ళరా అంటే నేను వెళ్ళను, నువ్వు అది చేయరా అంటే నేను చేయను. ఏదైతే చెయ్యకూడదో అది చేస్తే అతిక్రమం అయితే, ఏదైతే చెయ్యాలో అది చెయ్యకపోతే పాపం. చాలామంది అసలు పాపాన్ని లెక్కే చేయరు. నేనేం పాపం చేశా అని అంటారు.
నువ్వేం పాపం చేయలేదు. మీలో అందరికీ తెలుగొచ్చు, మీలో అందరికీ బైబిల్ ఉంది, మీలో అందరికీ బైబిల్ చదవాలని తెలుసు. రోజు చదువుతారా? చదవరు. ఎందుకు చదవరు? ఎందుకు చదవరంటే టైం ఎక్కడ సార్ మీరు ఆంధ్రాలో ఉంటారు, ఇండియాలో ఉంటారు, మీకు బోల్డ్ టైం సార్, మేము ఇక్కడ ఉంటాం, మా కష్టాలు మీకేం తెలుసు, మా ఇబ్బందులు మీకు తెలుసు అని అడుగుతారు. కరెక్టే. మీకు టైం లేదని తిండిదంటూ మానేశారా? టైం లేదని పడుతూ కూడా మానేశారా? చెప్పండి ఒకసారి. రోజుకు పడుతూ కూడా 5 నిమిషాలు పట్టుద్దా? సార్ నాకు టైం లేదు సార్, పడుతూ కూడా మానేశారు. ఇంకా ఎగ్జాంపుల్ ఉపయోగించవచ్చు నేను. అసలు అది ఉపయోగిస్తే మరీ దరిద్రంగా ఉంటుంది, అందుకే ఉపయోగించలేదు నేను. మీకు అర్థమైంది ఉంటుంది అదేంటో కదా. మరి మానేశారు మీరు? మానేలా. ఎందుకు మానేలేదంటే అది తెలుసు మీకు అవసరమని. మరి దేవుని వాక్యము అవసరము అని మీకు తెలీదా? తెలుసు. టైం లేదు అని అంటున్నావంటే అక్కడే అర్థమవుతుంది నీకు తెలుసా చేయాలని, కానీ చేయట్లేదని. పాపం చేయాల్సింది చేయకపోవటం. ప్రార్థన చెయ్యాలి, నువ్వు చెయ్యు. యథార్థత నీ జీవితంలో ఉండాలి, ఉండదు. సత్యం నీ జీవితంలో ఉండాలి, ఉండదు. ఏదైతే ఉండాలో అది లేదు, అది పాపం. ఏదైతే ఉండకూడదో అది తెచ్చిపెట్టుకున్నావు, అతిక్రమం. దావీదు అన్నాడు, నాకు తెలుసు పరాయి ఇంటోడి అమ్మాయి దగ్గరికి వెళ్ళకూడదని నేను వెళ్ళా, అది అతిక్రమం. నాకు ఇంకోటి కూడా తెలుసు, నేను యుద్ధానికి వెళ్ళలేదు, అది పాపం. యుద్ధానికి వెళ్ళినట్లయితే ఈ యుద్ధం చేసి ఉండేవాడు కాదు ఆయన, అవునా కదా? మరో యుద్ధంలో ఇరుక్కున్నాడు ఆయన. మనలో చాలామందికి అసలైన యుద్ధం చేయకపోతే ఎవరికి కనబడని యుద్ధం చేస్తూ ఉంటాం మనం. మనలో చాలామంది లోన యుద్ధంతో కపటం. అతిక్రమం అంటే చేయకూడదు చేయటం, పాపం అంటే చేయాల్సింది చేయకపోవటం, దోషం అంటే చేసిన తప్పుని రైట్ అని చెప్పడం, కపటం అంటే చేసిన తప్పుని చాప కింద తోసేయటం ఎవరికే కనబడకుండా. చిన్నప్పటి నుంచి నేర్చుకుంటాం చాప కింద తప్పును తోసేయటం. అమ్మ లడ్డూ చేసి ఇది రేపు తినాలంటే నువ్వు గబగబా తినేసి మూతు తుడిసేసుకుంటావే, అది కపటం, ఎవరికే కనబడకుండా. మీకు క్వశ్చన్ తెలుసా? ఈ మధ్యకాలంలోనే మా ఇంటి దగ్గర తెలిసిన పిల్లలు ఓ పద్యం పాడుతూ ఉంటే చాలాసార్లు పాడిన తర్వాత ఇది ఇంత ఘోరమైన పాటని చిన్నపిల్లలకి ఎలా నేర్పించారనిపించింది. ఇంత ఘోరమైనటువంటి పాటని అదేంటో మీకు వినిపిస్తాను. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటలోకి వెళ్ళావా, పండు తెచ్చావా, గూట్లో పెట్టావా, గుటుకుమన్నావా. సార్ దీంట్లో తప్పేంటండి అంటారేమో. ఎంత భయంకరమైనటువంటి పద్యమో దాన్ని నేను ఊహించుకుంటే నాకు అర్థమైంది. అచ్చ బాబాయ్, 2-3 సంవత్సరాల పిల్లలకి నేర్పిస్తున్నాం ఇదే. చిట్టి చిలకమ్మని వాళ్ళ అమ్మ ఊరినా కొట్టదు, ఇదేదో ఏదో పని చేసింది. విషయం నెంబర్ 1 అర్థమైపోయింది. అది తోటలోకి వెళ్ళింది, విజిట్ కాదు, పారిపోయి వెళ్ళింది. ఇది రెండో విషయం. తోటలోకి వెళ్ళిన తర్వాత అక్కడ కనబడిన పండు కోసిందంటే దొంగతనం. అందుకనే దాన్ని తీసుకొచ్చి గూట్లో పెట్టింది, ఎవడ కనబడకూడదని. దాన్ని ఇక దాచిపెట్టలేదన్నప్పుడు గుటుక్కని మింగేసింది. ఇప్పుడు నీకు అర్థమైంది కదా? ఇప్పుడు చెప్పండి నాకు, ఇది ఎంత ఘోరమైందా? ఇది టోటల్ స్టోరీ. అంటే చిన్నపిల్లల్ని కూర్చోపెట్టి అమ్మ కొట్టిందా, దొట్లకి వెళ్ళావా అని నేర్పించావు. కపటాన్ని 3 years అప్పుడు నేర్పించావు నువ్వు. చేసిన తప్పుని దాచిపెట్టడం ఎట్లాగా? వీలైతే మింగే, కానీ బయట మాత్రం పెట్టద్దు. చాలామంది ఏమంటారు తెలుసా? కక్కలేక మింగలేక చస్తున్నావు అనేది 3 ఏళ్ళప్పుడు స్టార్ట్ అయింది. అది మీరు అనే డైలాగా ఇది. సార్ కడుపులో దాచుకున్నాను సార్ అంటే అర్థమైంది కదా డైలాగ్. కడుపులో దాచుకోవటం అంటే ఏంటి తెలుసా? బయట పెట్టలాగా 3 ఏళ్ళప్పుడు నేర్పించావు. 3 ఏళ్ళప్పుడు. ఇది తెలుగు వాళ్ళకంటే ఇంగ్లీష్ వాళ్ళకి లేదా ఉంది, వాళ్ళకి కూడా. ఇంగ్లీష్ వాళ్ళకి జానీ ఎస్ పాపా, ఈటింగ్ షుగర్ నో పాపా, టెలింగ్ లైస్ నో పాపా, ఓపెన్ యువర్ మౌత్. ఎందుకో తెలుసా? అప్పటికి పంచదార లోనికి వెళ్ళిపోయింది. అది విషయం. మీరు చక్కగా నవ్వుకుంటున్నారు, కానీ దాంట్లో ఉన్నటువంటి ట్రాజిడీ, దాంట్లో ఉన్నటువంటి భయంకరమైన పతన స్థితి, నైతిక పతనం ఎలా కనబడుతుందో చూడండి. అంటే స్క్రీన్ మీద కనబడే అబద్ధం మనకి ఎంటర్టైన్మెంట్, స్క్రీన్ మీద కనబడేటువంటి మోసం మనకి ఎంటర్టైన్మెంట్. అదేవిధంగా ఇది ఎంటర్టైన్మెంట్ అయిపోయింది. ఎవరిని మోసం చేస్తున్నాం? అమ్మనా, నాన్న, భర్తనా,
భార్యనా? నీకు విషయం తెలుసా, నువ్వు ఎవరిని మోసం చేయట్లా, నిన్ను నువ్వే. ఆ విషయం గుర్తుపెట్టుకో. ప్రపంచంలో మనుషుల్ని ఎవరిని మోసం చేసినా పోయేది ఏమి లేదు. దేవుణ్ణి మోసం చేస్తున్నావు అనుకున్నావు, చేయలేవు. చివరికి మోసం చేసుకుంటుంది నేను నువ్వే. అలాగ మోసపూరితమైనటువంటి జీవితాన్ని జీవించేవాళ్ళు ఈరోజు ఇక్కడ కూర్చొని వింటున్నారు. డౌట్ లేకుండా చెప్తున్నాను నేను. ఒకవేళ అది నీకు తగిలితే సంతోషం, నీకు కఠినం అనిపిస్తే గుడ్. దావీదు చెప్తున్నటువంటి మాట ఇది. అతిక్రమించాను, పాపం చేశాను, దోషం చేశాను, కపటం నా జీవితంలో ఉన్నది, ఇది నా పరిస్థితి.